రెండు కళ్ళు లేకపోయినా నాకు ప్రపంచాన్ని చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. సర్పంచ్ ఎలక్షన్స్ లో వాళ్ళ అమ్మని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించిన ఒక పోరాట యోధుడు. టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ అయితే పార్లమెంటు సమావేశాలు పెట్టుకుంటా పార్లమెంటు సమావేశాలతోటి దూసుకుపోతుంది. అయితే రానున్న ఎన్నికలలో జనసేన పార్టీ సత్తా చాటుతుందా లేదా? మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. అయితే జనసేన పార్టీ అయితే వారానికి ఒక పార్లమెంటు నియోజకవర్గం చొప్పున పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ దూకుడునైతే కొనసాగిస్తుంది. మొన్నటికి మొన్న చేవెళ్లలో మొదటి పార్లమెంటు మీటింగ్ నిర్వహించి సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తే నేడు మహబూబ్ నగర్ గడ్డ మీద జన సైనికుల సందోహంతో రామ్ తల్లూరి గారి నేతృత్వంలో జనసేన పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలనైతే మహబూబ్ నగర్ పార్లమెంటు వేదికగానైతే జనసేన పార్టీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జన సైనికులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఆ జనసేన పార్టీ యొక్క మీటింగ్ను పార్లమెంటు మీటింగ్ను అయితే దిగ్విజయం చేయడం జరిగింది. ముఖ్యంగా రామ్ తల్లూరి గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి తెలంగాణ గడ్డ మీద ఖచ్చితంగా జనసేన పార్టీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు జన సైనికుల సందేహం, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం, ఇంకొక వైపు రామ్ తల్లూరి గారి దిశానిర్దేశంతో జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద రెండవ పార్లమెంటు మీటింగ్ను మహబూబ్ నగర్ వేదికగా నిర్వహించి సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటి సర్పంచ్ ఎన్నికలలో జన సైనికుడు జనసేన నాయకుడు మణికంఠ గౌడ్ గారు వాళ్ళ తల్లిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించడం జరిగింది. వారిని ఉద్దేశిస్తూ సాగర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రెండు కళ్ళు కనిపించకుండా అలాంటి వ్యక్తికి కూడా జనసేన పార్టీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. అదేవిధంగా అన్ని రకాలుగా అండగా నిలబడ్డది. ఈ రోజున రాజకీయ పార్టీలన్నీ కూడా డబ్బున్న వాళ్ళకి టికెట్ ఇస్తుంటే జనసేన పార్టీ మాత్రం దానికి భిన్నంగా హ్యుమానిటీ తోటి రాజకీయాలు చేసుకుంటూ పోతుంది. అది సామాన్యులకి కళ్ళు కనిపించని వ్యక్తి కూడా టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు, జనసేన పార్టీ ఆలోచన తీరు ఎట్లా ఉంటుంది అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి, యావత్ దేశానికి కూడా తెలియజేశారు. ముఖ్యంగా కళ్ళు కనిపించని వ్యక్తి ఏం మాట్లాడండి అనేది నేను తర్వాత వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఆ అభ్యర్థి నిజంగా అతని కళ్ళు కనిపించేవు అనడానికి చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయి అనేది కూడా నేను వీడియో ప్లే చేస్తాను, అక్కడ మీరు వినండి. అదేవిధంగా మహిళలకు అవకాశం ఇస్తారు, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చుకుంటా సామాన్యులకు మేమున్నామని చెప్పి భరోసా కల్పించుకుంటా ఈ యొక్క జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద అయితే ముందుకు పోతుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించినటువంటి రెండవ పార్లమెంటు మీటింగు దిగ్విజయంగా జన సైనికుల సందోహంతో, డప్పు సప్పులతోటి, బోనాలతోటి అడుగడుగున జన సైనికుల సందోహంతో అయితే సందడిగా మారింది, దిగ్విజయంగా మారింది. రెండవ మీటింగ్ అనేది మూడవ మీటింగ్కి ఒక ఛాలెంజ్ కూడా విసిరినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మొదటి మీటింగ్ నుంచి రెండవ మీటింగ్కి చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండు మీటింగ్లు ఒకరిని మించి ఒకరు విజయవంతం చేయడం జరిగింది. చేవెళ్ల నుంచి మహబూబ్ నగర్ రెండు దేనికదే ప్రత్యేకతను చాటుకున్నాయి. అయితే మూడవ మీటింగ్కు కూడా జన సైనికులు సిద్ధంగా ఉన్నాం, అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో అడిగేస్తామని చెప్తున్నారు. అయితే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే మొన్న ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థుల మాటలు ఒక్కసారి వినండి. వేదికపై ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం కదా. పవన్ కళ్యాణ్ అన్న రెండు కళ్ళు లేకపోయినా నాకు ప్రపంచాన్ని చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. ఆయన స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళిన వ్యక్తిని నేను. ఒక అంధుడైన నన్ను కూడా జనసేన తరఫున కౌన్సిలర్ గా నిలబెట్టినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. నాలాంటి కూడా ప్రపంచానికి సేవ చేయొచ్చు అని గుర్తించినందుకు మీ పార్టీ తరఫున, మన జనసేన పార్టీ తరఫున గుర్తించినందుకు ప్రత్యేకంగా నా పాదాభి నమస్కారం అన్నా మీకు. నాలాగే ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క అన్నను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క జన సైనికుడు నేటి నుంచి నిత్యం జనసేన విధానాలను ప్రజలకు తెలియజేసి మన పార్టీని బలోపేతం చేయాలని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
మీరు చెప్పినటువంటి ఒక్కొక్క మాట ఆనాడు ఉరితాడుని సైతం బుద్ధించినటువంటి ఆ యొక్క భగత్ సింగ్ ఎలా ఉన్నాడో ఈ రోజు పగపగమంట రక్తంతో నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసి అందరం కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్దాం. మీరు చెప్పినటువంటి మాట మేము మీకు పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ భావజాలను ముందుకు తీసుకొచ్చినందుకు. సర్పంచ్ ఎలక్షన్స్ లో వాళ్ళ అమ్మని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించిన ఒక పోరాట యోధుడు. అది జనసేన తరఫు నుంచి మాకు వచ్చిన ఈ బిడ్డ ఇలాంటి వాళ్ళు